హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ చాయిస్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లల కోసం ఎంతో హెల్తీ రెసిపీ బచ్చల కూరతో కిచిడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ ఆకుకూరలు పిల్లలకి మంచి హెల్త్ బెనిఫిట్స్ ఇస్తాయి. అందుకోసం పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం ఇవన్నీ అలవాటు చేయాలి. సో ఈ హెల్తీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసుకుంటున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్ బియ్యాన్ని కూడా తీసుకోండి. ఇప్పుడు వీటిని నీట్గా 2-3 టైమ్స్ వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ పోసుకొని పక్కన సోక్ చేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇలా ఫ్రెష్ బచ్చలు కూడా తీసుకొని వీటిని 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనకి మట్టి కానీ పురుగులు కానీ ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా వాష్ చేసుకొని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కుక్కర్ని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి. ఇప్పుడు నెయ్యి కాగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే కట్ చేసుకున్న 2-3 కరివేపాకుల రెమ్మలు కూడా వేసుకొని నెయ్యిలో ఒక 2-3 నిమిషాలు దూరగా వేయించుకోండి. అలాగే ఇప్పుడు ఒక వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోండి. వెల్లుల్లి పిల్లలకి చాలా మంచిదండి. వాళ్ళ డైజెస్ట్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న బచ్చలు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు నెయ్యిలో మగ్గించుకోండి. ఈ బచ్చల కూరల్లో ఐరన్ అండ్ కాల్షియం కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో పిల్లల బ్రెయిన్ అండ్ బోన్ డెవలప్మెంట్కి బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో తప్పకుండా ఈ బచ్చల కూరని పిల్లల డైట్లో ఇంక్లూడ్ చేయండి. ఇప్పుడు బచ్చల కూర కొద్దిగా వేగిన తర్వాత కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు మనం నానబెట్టుకున్న పెసరపప్పు బియ్యాన్ని కూడా వాటర్తో సహా యాడ్ చేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర పొడిని యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా పెప్పర్ అండ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. మీ పిల్లలు 1 ఇయర్ అబోవ్ అయితే సాల్ట్ని యాడ్ చేయండి. 1 ఇయర్ బిలో బేబీస్కి అయితే సాల్ట్ని అవాయిడ్ చేయండి. ఇప్పుడు అంతా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ని పోసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం. ఇప్పుడు ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసారు కదండి ఎంత చక్కగా ఉడికిపోయిందో. ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో మెత్తగా స్మాష్ చేసుకుందామండి. మీ పిల్లలు ఎంత మెత్తగా తింటారో అంత మెత్తగా స్మాష్ చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకొని కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి తినిపించండి. ఇది లంచ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా పెట్టొచ్చండి. పిల్లలకి ఈజీగా డైజెషన్ అయిపోతుంది అండ్ చాలా హెల్తీ రెసిపీ. సో ఈ రెసిపీని తప్పకుండా మీ పిల్లలు కూడా ట్రై చేసి పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మరిన్నో వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.